అమెరికా ఏ క్షణమైనా సరే ఇరాన్పై విరుచుకుపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం పట్ల చాలా హింట్స్ ఇచ్చేశాడు. లేటెస్ట్గా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన డ్రోన్స్, అటాకింగ్ డ్రోన్స్ అంటారు, అవి ఇరాన్ దేశపు చుట్టుపక్కల మోహరించి ఉన్నట్టుగా అంతర్జాతీయ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించడం, ఇది అమెరికా ప్రస్తుతం పెట్టుకున్నటువంటి టార్గెట్. సో డెఫినెట్గా ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఎలాగైనా సరే ఇరాన్లో ఈ విప్లవాన్ని ఇంకా బాగా ఫుల్గా రేగ్గొట్టేసి రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించి, అంటే రెజీమ్ చేంజ్ చేసి ఎలాగైనా సరే అమెరికా తాను అనుకున్నది సాధించాలి అన్న డైరెక్షన్లో ముందుకెళ్తున్నట్టు మనకు కనిపిస్తోంది. అయితే ఇరాన్లో నిరసనకారులు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి గత 4-5 రోజులుగా ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉండడము, హింసాత్మకంగా మారడము, అవన్నీ అంతర్జాతీయ మీడియాలో మీరు చూసే ఉండొచ్చు. అయితే అందులో భాగంగా 3,000 మంది పౌరులు మరణించారు అని ఇరాన్ ప్రభుత్వం చెప్తోంది. కాదు 3,000 కాదు, 12,000 మందికి పైగా మరణించారు అని ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్, ఇది అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అనుకోవచ్చు. 3,000 మంది మరణించారు అని ఇరాన్ చెప్తూ ఉంటే ప్రభుత్వం 12,000 మంది మరణించారు అని చెప్పి అమెరికా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ చెప్తోంది. సో ఏది ఏమైనప్పటికీ అండి, వేల సంఖ్యలో అయితే నిరసనకారులు మరణించారు. చాలా దారుణం. అంతమంది నిరసనకారుల మీద కాల్పులు జరపడము, ఇరాన్ ప్రభుత్వము ఉక్కుపాదంతో అణిచేయడానికి ప్రయత్నం చేయడము, అంటే తన సొంత ప్రజల మీదనే తుపాకులు ఈ స్థాయిలో ప్రయోగించడం, ఒకరో ఇద్దరో 10 మందో కాదు మరణించడం, వేల సంఖ్యలో మరణించడం అనేది చాలా పెద్ద చర్చకు తావిస్తోంది. అయితే దీన్నే అదునుగా తీసుకొని అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు, వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇరాన్ ప్రభుత్వం దిగి రావాల్సిందే, డెఫినెట్గా మేము ఇరాన్ మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాడు. అమెరికా దాడి చేయాలి అంటే ఇక్కడ అమెరికా నుంచి విమానాలు బయలుదేరి అక్కడెక్కడో ఇరాన్ దాకా రావాల్సిన అవసరం లేదు. అమెరికాకు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలలో సైనిక స్థావరాలున్నాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ, ఇట్లా ఈ దేశాలలో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి. అయితే అమెరికా ఈ సైనిక స్థావరాల నుంచి తమ సిబ్బందిని ఖాళీ చేస్తోంది, తరలిస్తోంది. అంటే అమెరికా గనక ఇరాన్ మీద దాడులు చేస్తే వెంటనే ఇరాన్ ఈ చుట్టుపక్కల ఉన్న ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ, ఇరాక్, టర్కీ ఈ దేశాలలో ఉండే అమెరికా సైనిక స్థావరాల మీద రివర్స్లో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంటుంది అని భావించి ముందే తమ సిబ్బందిని చాలా మటుకు ఖాళీ చేస్తోంది. అయితే ఇరాన్ ఏమంటోందంటే అమెరికా గనక దాడులు చేస్తే మేం తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి, ఇరాన్కి సంబంధించిన ఆయన ప్రకటించాడు. కానీ ఎప్పుడు పేలుతుందా పాషర్లపూడి బ్లోఅవుట్ టైప్లో ఈ ఇరాన్ అమెరికా మధ్య అనేది తెలియకుండా ఉందండి. ఏ క్షణమైనా సరే అమెరికా తమ అత్యంత అధునాతనమైన డ్రోన్లతో ఇరాన్పై విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్కు సమీపంలో అత్యంత అధునాతనమైన డ్రోన్ల నిఘాను ఇప్పటికే యుఎస్ఏ ఏర్పాటు చేసింది కొన్ని గంటల క్రితం. సో దాని దెబ్బతో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీట్ ఎక్కింది ప్రస్తుతం. సో ఈ క్షణమా తర్వాతి క్షణమా అన్నంత వేగంగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే ఎక్కడెక్కడ దాడి చేస్తుంది, ఏం చేస్తుంది అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే నిరసనకారులు చాలామంది బయటకు వచ్చి ధర్నాలు గట్రా చేస్తున్నారు. మరి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో అమెరికా దాడి చేస్తే అదో పెద్ద సీన్ అవుతుంది. సో వాళ్ళు ఉన్న ప్రాంతంలో కాకుండా ఏమన్నా కట్టడాల మీద దాడి చేస్తుందా ఇరాన్లో, లేకపోతే ఇరాన్లో సైనికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను చూసుకొని దాడి చేస్తుందా, ఇట్లా రకరకాల చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. అది విషయం. ధన్యవాదాలు.